దేశవ్యాప్తంగా దేనికి టెండర్లు పిలుస్తున్నారు? ట్రంక్ బాక్సులకు, ట్రాలీ బ్యాగ్స్కు, అదేవిధంగా ప్లేట్లు, గ్లాసులు, కటోరలు, పీటీ డ్రెస్సులు, అదేవిధంగా నైట్ డ్రెస్సులు, ట్రాక్ సూటు, బెడ్షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్. గతంలో ఏం జరిగేదంటే టవల్స్, తర్వాత బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మన సిరిసిల్లలోనో మన నేతన్నల దగ్గర నుంచి వచ్చేవి. అదేవిధంగా ఈ ప్లేట్లు, గ్లాసులు, కటోరలన్నీ కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు చెర్లపల్ల పారిశ్రామికవేత్త కానీ, ఐడిఏ బొల్లారం నుంచి కానీ, లేకపోతే మిరాల మండిలో ఉండే రకరకాల పారిశ్రామిక వాడలు కానీ, ఇంకా జిల్లా కేంద్రాల్లో ఉండే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నుంచి ఉండే పారిశ్రామిక వాడలు కానీ ఇక్కడి నుంచి వచ్చేవి. స్కూల్ బ్యాగ్స్ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కుట్టి వాళ్ళందరూ కూడా మరి స్కూళ్లకు డిస్ట్రిక్ట్ వైజ్గా సప్లై చేసేవారు, లేకపోతే మరి మండలం వైజ్గా సప్లై చేసేవారు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 2000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఈరోజు తెరలేపింది. ఇప్పుడు ఏం చేసిండ్రయ్యా అంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా బండిల్ చేసిండ్రు. ఒకప్పుడు జిల్లా స్థాయిలో జరిగేవి ఇప్పుడు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే పాలసీ కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి ఇవన్నీ కూడా కలిపేసిండ్రు. జిల్లాలు, మండలాలు అన్నీ కలిపేసి అన్ని ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చేసిన ఒక ఘోరమైన ద్రోహం తెలంగాణ ప్రజలకు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పారు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పడమే కాకుండా మీరు చూడండి, ట్రంక్ బాక్సులకు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 10,000 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలంట. 10 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్. అదేవిధంగా నైట్ డ్రెస్సుకు, పీటీ డ్రెస్సుకు, ట్రాక్ సూట్కు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 25 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ పార్టిసిపేట్ చేసే వాళ్ళు తీసుకురావాలట. అదేవిధంగా బూట్లు కానీ, సాక్స్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, టైలు, బెల్ట్లు నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు చిన్న చిన్న సంస్థలు జిల్లాల్లో ఉండే ఔత్సాహిక యువకులు చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని 10 మంది మహిళలను వాళ్ళు కుట్టు మిషన్లు ఇచ్చి మెటీరియల్ ఇక్కడి నుంచో ప్రొక్యూర్ చేసి వాటితోని తయారు చేయించి అవన్నీ కూడా చిన్నపిల్లలకు సప్లై చేసేవాళ్ళు. ఐడి కార్డ్స్ కానీ, బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నిటి కలిపి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ అయితే ఒక గొప్ప జోక్, ఒక పెద్ద కుట్ర. ఎన్నడూ లేని విధంగా రూపాయి నోట్లో కానీ, 100 రూపాయల నోట్లో కానీ, 10 రూపాయల నోట్లో కానీ, 500 నోట్లో సెక్యూరిటీ ప్రింటింగ్లో భాగంగా వాటర్ మార్క్ ఉంటుంది. చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. విచిత్రంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నోట్బుక్లలో ఇచ్చే పేపర్ కూడా దాంట్లో వాటర్ మార్క్ ఉండాలి అని అంటున్నారు. వాటర్ మార్క్ ఎందుకండి? అదేమన్నా సెక్యూరిటీ ఫీచరా, లేకపోతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరా, లేకపోతే బాండ్ పేపరా? ఎందుకోసం విద్యార్థులకు ఇచ్చే నోట్బుక్లలో ఈ వాటర్ మార్క్ నిబంధన అనేది అసలు ఎవరికి ఇస్తున్నారు? మీరు దృష్టిలో ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే మీరు చూడండి, ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వీళ్ళందరికీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆర్డర్ మ్యాండేట్ చేశారంటే మీరు ఒకవేళ ట్రంక్ బాక్సులకు మీరు బిడ్ చేస్తే మీకు ఇంతకుముందు 10 కోట్ల రూపాయల మీరు టర్నోవర్ చేసి ఉండాలి, 5 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఉండాలి. షూలు సప్లై చేసి ఉంటే 20 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఉండాలి. అదేవిధంగా బ్యాంకు నుంచి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో ఉండే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఔత్సాహిక యువకులు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో